హలో నా ప్రియమైన యాదవులారా, మీ అందరినీ ఒక తాటి మీదకు తెచ్చేందుకు, మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపేందుకు కేవై విజన్ యాప్ వస్తుంది. వెంటనే ప్లే స్టోర్ కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఈరోజు యాదవ్ విజన్ మీడియా ఏర్పాటు చేసి యాదవ సర్పంచులకు ఈ రాష్ట్రంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యాదవ్ విజన్ పెద్దలు కిరణ్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జి మహేష్ యాదవ్ గారికి, రామారావు యాదవ్ గారికి ప్రత్యేకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మళ్ళీ ముఖ్యంగా రాష్ట్ర నలుమూలల నుంచి యాదవ సర్పంచులు ఈరోజు ఇక్కడ రావడం నిజంగా వారికి కూడా మొట్టమొదటిసారి సర్పంచ్ గెలిచిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక యాదవుల అండ ఉంటుందనే ఉద్దేశంతోన ఒక బలమైనటువంటి మెసేజ్ ఇవ్వటానికి ఈరోజు యాదవ్ విజన్ ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు ప్రత్యేకంగా వారికి అభినందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఈ దేశంలోనే దాదాపు 30 కోట్ల జనాభా యాదవులు ఉన్నాం భారతదేశంలో. మన అన్ని రంగాల్లో కూడా మన ఉత్తరాది రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే బలమైనటువంటి నాయకత్వంతోన ముఖ్యమంత్రులు కాగలుగుతూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ కానీ, అదేవిధంగా బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, అదేవిధంగా మధ్యప్రదేశ్లో కూడా ఈరోజు మోహన్ యాదవ్ కానీ, బీజేపీ పార్టీ ఏ పార్టీలో ఉన్నా కూడా యాదవులనంతా ఏకం ఉత్తరాదిలో వచ్చినటువంటి చైతన్యం ఈ దక్షిణాది రాష్ట్రాల్లో రాలేకపోయింది. దీనికి ప్రధాన కారణం బీపీ మండల్ కమిషన్ ఎప్పుడైతే ఈ దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల జనాభా బీసీలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందుకు తీసుకుపోవటానికి ఏదైతే మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 1978లో కమిషన్ వేస్తే మన 80లోనే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగానే మన ఈరోజు ఉత్తర భారతదేశంలో ఆ రిపోర్టును అమలు చేయాలని 40 అంశాలు ఏదైతే బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని ఉత్తర భారతంలో, బీహార్లో, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఒక బలమైన బీసీ ఉద్యమాల్లో యాదవుల నాయకత్వంలో జరిగినందుకే ఈరోజు అక్కడ రాజ్యాధికారంలో యాదవులు ఉండాలని కూడా మనందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. మన ఈరోజు దక్షిణ భారతదేశంలో బీపీ మండల్ ఉద్యమమే లేదు. బీపీ మండల్ అంటేనే చాలా మంది సర్పంచులకు, అదేవిధంగా రాజకీయ నాయకులకు కూడా తెలియలేదు. మళ్ళీ చాలా కాలం తర్వాతనే మనం బీపీ మండల్ ఇప్పుడిప్పుడే ఈ దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ బీపీ మండల్ ఉద్యమం ఎక్కడైతే బలంగా గ్రామాలలో వస్తుందో అక్కడనే చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం ద్వారానే ఈరోజు రాజకీయంగా సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీలు కానీ అక్కడక్కడ అవుతున్నారంటే కారణం మండల ఉద్యమం. మన మండల ఉద్యమం ఈరోజు బడుగుల యొక్క జీవితాలనే మార్చింది. మన ఆ విధంగా ఇక్కడ కూడా తెలంగాణలో గెలిచినటువంటి సర్పంచులు దాదాపు మినిమం ఈ రాష్ట్రంలో 1000 సర్పంచులు యాదవులు మినిమం ఉండరు. ఆ 1000 గ్రామాలలో ఈ 5 ఏళ్లలో తప్పనిసరిగా బీపీ మండల్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉందా. ఎప్పుడైతే గ్రామంలో సర్పంచ్ గెలిచితే ఆ బీపీ మండల్ విగ్రహాన్ని కానీ మనం ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా ఆ విగ్రహమే అక్కడ ఉన్నటువంటి యాదవులతో పాటు బీసీలకు, బడుగులకు ఒక బలమైనటువంటి సపోర్ట్ దొరుకుతుంది. ఆ విగ్రహం ఈరోజు ఎస్సీలు ఇంత బలంగా తయారు కావడానికి గ్రామాన అంబేద్కర్ విగ్రహాలు ఏ విధంగా అయితే పెట్టుకున్నారో అట్లనే మనం కూడా ఖచ్చితంగా సర్పంచే పర్మిషన్ ఇచ్చేది కాబట్టి విగ్రహం ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా మనకు అవకాశం ఉంది. ఈరోజు 1000 గ్రామాలలో మనం ఖచ్చితంగా ప్రోగ్రాం పెట్టుకొని ఖచ్చితంగా విగ్రహం ఏర్పాటు చేసుకుంటే తప్పనిసరిగా రాజకీయంగా ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రకరకాల సంఘాలు పెట్టుకొని
ఈరోజు మొత్తము విడివిడిగా పోతా ఉన్నాం. వీళ్ళందరినీ ఏకం చేయాలనే ఉద్దేశంతోనే మేము దాదాపు 2 నెలల కిందనే ఈ రాష్ట్రంలో ఏదైతే యాదవ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగిందని మనం చేస్తా ఉండా. ఈ యాదవ జేఏసీలో అందరినీ అన్ని కుల సంఘాలను ఏదైతే ఏకం చేసి ఒక బలమైనటువంటి ఐక్యం చేసి యాదవులను ఐక్యమత్యతతో ఈరోజు కళలు కంటున్నాం 2029లో బీసీ ముఖ్యమంత్రి అని. కానీ బీసీ ముఖ్యమంత్రి కావాలనంటే యాదవ జేఏసీ బలంగా ఉంటేనే ముఖ్యమంత్రి యాదవ్ అవుతాడు. ఈ 2029లో ఖచ్చితంగా దాన్ని సాధించడానికి ఈ ఏదైతే నేను చైర్మన్ గా అదే వైస్ చైర్మన్ గా చిలకల శ్రీనివాస్ యాదవ్ అదేవిధంగా మిగతా టీం అంతా మూకుమ్మడిగా ముందుకు పోతా ఉన్నాం. దీని వెనకాల మిగతా ఎవరైతే సంఘాలు ఉండవో ఆ సంఘాలన్నింటిని కూడా ఏకం చేసే కార్యక్రమం పెట్టుకున్నాము. కాబట్టి ఇది ఎవరికి కూడా ఏ రాజకీయంగా ఏ పార్టీకి కానీ ఊడికం చేసేటువంటి వ్యవస్థ కాదు, సంఘం కాదు. జేఏసీ యాదవ్ జేఏసీ ఓన్లీ యాదవుల యొక్క హక్కుల కోసం పోరాటం చేయడానికే ఇది ఏర్పడ్డది అని కూడా మీ అందరికీ మనవి చేస్తూ, ఎక్కడైనా గ్రామాలలో యాదవుల మీద దాడులు జరిగినా ఏమి అన్యాయం జరిగినా కూడా తప్పనిసరిగా యాదవ జేఏసీ స్పందిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఏదైతే యాదవ్ విజన్ వాళ్ళు చాలా చక్కగా ఇంతమందిని ఏకం చేసి ఈ రోజు ఈడ వచ్చిన హాల్లో వచ్చినటువంటి వాళ్ళకే కాదు ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా యాదవులు ఎదుగుతున్నారు అనేటువంటి మెసేజ్ ఈ యాదవ్ విజన్ ద్వారా తెలియజేస్తున్నందుకు వాళ్ళని మెయిన్ గా అభినందిస్తా ఉన్నాం. ఈ కిరణ్ కుమార్ అదేవిధంగా మహేష్ ఏదైతే ఉండరో ఈరోజు మహేష్ కిరణ్ కుమార్ ని అభినందించాలి. ఈ రోజు మేము ఎప్పుడో చాలా కాలం కిందనే హైర్ రెజిమెంట్ కావాలి భారతదేశంలో. ఏదైతే ఆర్మీలో అత్యధికంగా సిక్కుల కన్నా ఎక్కువ యాదవులే ఆర్మీలో సేవలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు తప్పనిసరిగా హైర్ రెజిమెంట్ కావాలని అన్ని కలెక్టరేట్లకు మెమోరాండాలు ఇవ్వడం జరిగింది గతంలో. ఈ రోజు భారతదేశంలో ఒక తెలంగాణ బిడ్డ కిరణ్ కుమార్ యాదవ్ ఆయన మొత్తము భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలు పర్యటించి యాదవ కలుషం పేరు మీద అన్ని యాత్రలు చేసి ఈరోజు భారతదేశంలో హైర్ రెజిమెంట్ కోసం పోరాటం చేస్తున్నందుకు ఏకం చేస్తున్నందుకు వారిని కూడా అభినందించాలి. ఇప్పుడు మాట్లాడిన పెద్దలు మన గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు కానీ అదేవిధంగా వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఏదైతే ఎవరి నాయకత్వంలో జరుగుతుంది అనేది కాకుండా మొన్ననే మీరు అందరికి తెలుసు ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా అన్ని పార్టీలలో ఉన్నటువంటి యాదవులంతా ఏకమై అత్యధిక మెజార్టీ ఏ విధంగా అయితే ఈ రోజు గెలిపించడము అదే విధంగా భవిష్యత్తులో కూడా యాదవుల నాయకత్వంలో తప్పనిసరిగా రాజ్యాధికారం సాధిస్తామని కూడా మీ అందరికి మనవి చేసుకుంటూ, నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో జిల్లా ఆఫీసర్ గా రిటైర్డ్ అయిన మేడ్చల్ జిల్లా అధికారిగా అగ్రికల్చర్ డిఈఓగా 30 సంవత్సరాల నుంచి కూడా ఈ కుర్మ యాదవులను గతంలో కుర్మ యాదవులను అంతా ఏకం చేసే కార్యక్రమం పెట్టుకోయింటివి. ఇప్పుడు యాదవులను ఏకం చేసే కార్యక్రమం పెట్టాం కాబట్టి ఖచ్చితంగా ఈ యాదవులందరూ కూడా ఏకం కావాలని కోరుకుంటూ, పెద్దలు వచ్చిన అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. హలో యాదవులారా, ఎందుకు ఇన్ని వేర్వేరు యాప్స్ వాడుతున్నారు? న్యూస్, జాబ్స్, గ్రాసరీ ఒక్కొక్కటి వేరువేరు. నిజంగా అన్ని పనులకి వేరే యాప్స్ ఉండటం చాలా ఇబ్బంది కాదా? అవును, అందుకే నేను కొత్త యాప్ గురించి నీకు చెప్పాలనుకుంటున్నాను. అవునా? అందుకే కేవై విజన్ యాప్ వేసా. న్యూస్, జాబ్స్, కమ్యూనిటీ అప్డేట్స్, యూట్యూబ్ వీడియోస్, గ్రాసరీ, ఈ-కామర్స్ ఆల్ ఇన్ వన్. ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే ఇక వేరే యాప్స్ అవసరం లేదు. చాలా ఈజీగా, సింపుల్ గా ఉపయోగించవచ్చు. మీరు కూడా ఇన్స్టాల్ చేయండి. మీ స్నేహితులు అండ్ కుటుంబ సభ్యులను రిఫర్ చేసుకోండి, మరి గిఫ్ట్ పొందండి.